ఉపాయం చందమామ కథ. తాష్కెంట్ నగరంలో మీర్ కమల్ అనే వ్యాపారి ఉండేవాడు. వాడి భార్య జమీరా తిండి కోసం వీళ్లను యాచించేవారు. వారికి పిల్లలు లేరు. డబ్బు ఖర్చు చేయకుండా పొట్ట నింపుకోవడం తప్ప వారికి మరో ఆశయం ఏదీ లేదు. మీర్ కమల్ వారానికి 6 రోజులు అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు. ఒక బుధవారం నాడు జమీరా కంటతడి పెట్టుకుని తన భర్తతో, "నువ్వు ఏమన్నా మొగుడివి, ఈ దిక్కుమాలిన కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతున్నది. నాకు తోడుగా ఉండటానికి ఒక దూడనో గొర్రెనో కొంటే మిన్ను విరిగి మీద పడుతుందా?" అన్నది. మీర్ కమల్ 2 ఏళ్ల వయసు గల బక్క చిక్కిన గొర్రెను చౌకగా కొని తెచ్చాడు. జమీరాకు తోచకపోవడం అనే సమస్య పోయింది. ఆ గొర్రె అస్తమానము అరుస్తూ, అరవకపోతే దగ్గుతూ ఆ చుట్టుపక్కల మేయడానికి ఉన్నదంతా మేసేసింది. మళ్ళీ బుధవారం నాడు మొగుడు ఇంటికి రాగానే జమీరా కంటతడి పెట్టుకుని, "నా ప్రాణం మీదకి గొర్రెని ఎందుకు తెచ్చావు? నేను 4 కాలాల పాటు బతకాలని నీకు లేదల్లే ఉంది. దీన్ని పంపేస్తావా, లేక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావా?" అని అడిగింది. "నువ్వు తొందరపడి వెళ్ళిపోకు, ఈ గొర్రె సంగతి నేను చూస్తాను" అన్నాడు మీర్ కమల్ తన భార్యతో. ఆ రోజే అతను తన తల్లి సమాధికి దండం పెట్టుకురావడానికి గోరులుండే చోటుకు వెళ్ళాడు. అక్కడ పచ్చికి ఏపుగా పెరిగి నవనవలాడుతున్నది. తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీర్ కమల్. అతను గబగబా ఇంటికి వెళ్ళి తన గొర్రెతో సహా గోరీల సంరక్షకుడి వద్దకు వచ్చి అతనితో, "అన్నా, పెద్దవాడినైపోయాను. నాకు పిల్లా జిల్లా లేరు. అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పాతి పెట్టాలి. అందుకుగాను నీకు డబ్బు ఇచ్చుకోవడానికి నా వారసులు ఎవరూ లేరు. కనుక ఇప్పుడే ఈ గొర్రెని నీకు ఇచ్చుకుంటున్నాను" అన్నాడు. అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరం చెప్పలేదు. 2 నెలలు గడిచాయి. ఒకనాడు మీర్ కమల్ గోరీల వద్దకు వచ్చి తన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు. అది తెగ బలిసి కొవ్వు పట్టి ఉన్నది. దీని బరువు 2 మణుగులకు పైనే ఉంటుంది. ఇంత లావు గొర్రెను దానం చేయటం కన్నా బుద్ధి తక్కువ ఉండదు. దీన్ని పట్టుకుపోవలసిందే అనుకున్నాడు మీర్ కమల్. వాళ్ళు తిన్నగా గోరీల సంరక్షణ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సలాం కొట్టి, "చీచీ, నా బతుకు చట్టుబండలైంది. ఒక గ్రామంలో కుర్రాడికి తడవర వస్తే అరచించాడు రసకర్పూరం ఇచ్చాను. వాడు కాస్తా చచ్చాడు. నన్ను తాష్కెంట్ నగరం విడిచిపోమన్నారు. నువ్వు తట్టా బుట్టా సర్దుకుని ప్రయాణంకా" అన్నాడు. "నేనెక్కడికి?" అని ఆశ్చర్యంగా అడిగాడు గోరీల సంరక్షకుడు. "ఎక్కడికేమిటి, నాతో పాటు ప్రవాసానికి. నేను చేస్తే పూడ్చిపట్టడానికి ఒప్పుకున్నావు కదా. అందుకుగాను నీకు గొర్రెనిచ్చాను కూడా కదా. నేను ఎక్కడ చేస్తే అక్కడ నువ్వు ఉండి నన్ను పోడ్చవద్దా మరి?" అన్నారు మీర్ కమల్. "చా, నీ ఇష్టం వచ్చిన చోట చావు. నువ్వు నీ గొర్రె కలిసి ఏట్లో దూకండి" అన్నాడు గోరీల సంరక్షకుడు. మీర్ కమల్ తన గొర్రెను తీసుకుని ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.